నమస్తే వెల్కమ్ టు సాక్షి దిస్ ఈస్ దుర్గా. సో ఏపీలో అమరావతి రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? మరి ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లుగా సింగపూర్ లాగే మారబోతోందా? మరి ఆ డిజైన్కే 400 కోట్లు ఖర్చు పెట్టారు. మరి కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఏపీలో రాబోయే రోజుల్లో వచ్చే కొత్త కొత్త స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది ఏపీలో? ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, సో ఏపీలో అమరావతి డిజైన్కి 401 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సింగపూర్లా మార్చేద్దామని ఒక మహత్తర కార్యం ముందుకేసుకుంటే మీరేంటి అప్పులు కుప్ప చేస్తున్నారు అంటున్నారేంటి? అంటే నేను అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తిని. ఉమ్, అదే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. ఉమ్, అమరావతి రాజధానిగా ఎంపిక చేసినప్పుడే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి మేము ఓపెన్గానే చెప్పినటువంటి వ్యక్తులు. ఉమ్, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అమరావతిలో నిజంగా అభివృద్ధి చేయాలి, అమరావతిని రాజధానిగా కంప్లీట్ చేయాలనే ఆలోచన నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఈ విధంగా మొదటి విడత భూసేకరణ, రెండో విడత భూసేకరణ, భూములు తీసుకుంటాము, మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం అని చెప్పటం, రెండు మాస్టర్ ప్లాన్ ఒకసారేమో ఒక రకంగా రూపొందించడం, మళ్ళీ ఈ మాస్టర్ ప్లాన్ కాదు ఇంకో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పి మళ్ళీ 100 కోట్లు దానికి తగలేయటం. లేదు లేదు ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఇచ్చాము, సపోజ్ సచివాలయం కట్టడానికి ఇప్పుడేమో 2000 కోట్లతో కాంట్రాక్ట్ ఇచ్చాం, మళ్ళీ దాన్ని 4000 కోట్లకు పెంచుతున్నాం, లేదు లేదు మళ్ళీ మొత్తం అయిపోయేటప్పటికి 8000 కోట్లు అవుతుంది. ఇవన్నీ ఏంటి? ఉమ్, కట్టేవాడో లేదంటే నిజంగా చేసేవాడైతే ఈ విధంగా చేయరు. ఉమ్, దోపిడీయే లక్ష్యంగా వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది? అడ్డగోలు దోపిడీ, మామూలు దోపిడీ కూడా కాదు. ఉమ్, ఇప్పుడు మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని అభివృద్ధి చెందాలి అని అంటే ఏముండాలి? సచివాలయం, ఏదైతే హైకోర్టు, కోర్టు. అసెంబ్లీ, ఉమ్, ఈ మూడు ఆల్రెడీ ఉన్నాయి. ఉమ్, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే వెలగపూడిలో సచివాలయం ఉంది, ఉమ్, అసెంబ్లీ ఉంది, ఏదైతే అక్కడ కొంత దూరంలో హైకోర్టు కూడా ఉంది. ఉమ్. సో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఉంది. ఇంకా మీరు డెవలప్ చేయడానికి కొత్తగా ఏముంది? మీరు అంటే అన్నట్టు ఇక్కడ రోడ్లు వేయాలి. అమరావతిలో అంటే మనం అమరావతి రాజధాని అనుకున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు. సో ఆ లెక్కన ఆ ప్రాతిపదికన కట్టినవి కదా, కాబట్టి అమరావతిలోనే మేము బిల్డ్ చేస్తాం అంటున్నారు. ఈ మూడు అమరావతిలోనే ఉన్నాయి ఆల్రెడీ. అమరావతి కిందకే వస్తాయి. ఈ మూడు అమరావతిలోనే ఇప్పుడు ఏదైతే మనం తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక. తాత్కాలిక అసెంబ్లీయో, తాత్కాలిక హైకోర్టు మనం పేరు పెట్టుకున్నాం తాత్కాలిక అని. ఉమ్, బిల్డింగ్ అలానే ఉంది పర్మనెంట్ గానే. ఉమ్, ఉమ్, సో ఆ బిల్డింగ్ లోనే మనం నడుపుతా ఉన్నాం. ఉమ్, సో మనమేమి బాగా డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రం కాదు కదా, ఉమ్, సంవత్సరానికి మనమే అప్పులు లేకుండా ఆదాయం విపరీతంగా వచ్చే రాష్ట్రం కాదు కదా. మరి అలాంటప్పుడు దాన్ని మనం ఉన్నవి వాడేసుకోకుండా ఉమ్, మళ్ళీ కొత్తవి కడతామని చెప్పి ఇప్పుడు కొత్త సచివాలయం ఎందుకు? ఉమ్, ఆల్రెడీ సచివాలయం ఉండగా ఇంకో కొత్త సచివాలయం ఎందుకు? ఉమ్, ఆల్రెడీ అసెంబ్లీ ఉండగా ఇంకో కొత్త అసెంబ్లీ ఎందుకు? ఆల్రెడీ హైకోర్టు ఉండగా ఇంకో కొత్త హైకోర్టు దేనికి? ఉమ్, ఇవన్నీ ఏంటి? దోపిడీకి మార్గంగా ఎంచుకున్నటువంటి కార్యక్రమాన్ని కనపట్లేదా? ఇప్పుడు ఉమ్, మనం తెలంగాణలో మొన్న సచివాలయం చూసాం, ఏది కొత్తగా కట్టినటువంటి సచివాలయం. ఆ సచివాలయం ఖరీదు ఎంత? 600 కోట్ల రూపాయలతో కట్టారు. ఉమ్, ఓకే. తెలంగాణలో తెలంగాణలో. అద్భుతమైనటువంటి అత్యాధునిక హంగులతో ఉమ్, కొత్త సచివాలయం ఖర్చు 600 కోట్ల రూపాయలు. ఓకే. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత వేస్తున్నారు? అదే సచివాలయం కడటానికి దాదాపుగా సచివాలయము, జిఏడి టవర్లు అన్నీ కలిపి 8000 కోట్లు వేస్తున్నారు. ఉమ్, రైట్. మరి ఇక్కడ 600 కోట్లతో అయిపోయేదానికి అక్కడ 8000 కోట్లు ఎట్లా అయింది? ఉమ్. మరి రెండోది, సింగపూర్ లా మార్చాలంటే మరి ఈ అంత సింగపూర్లో కూడా అక్కడ అట్లా. ఇప్పుడు మీకు బుర్జ్ ఖలీఫా తెలుసు కదా, అవును. అత్యంత ఎత్తైనటువంటి భవనం. ఆ ఉమ్, బుర్జ్ ఖలీఫా 163 అంతస్తులు ఉంటుంది. ఉమ్, 163 అంతస్తులు. ఆ రోజు దానికి అయినటువంటి ఖర్చు $1.5 బిలియన్, అమెరికన్ మిలియన్ డాలర్, ఓకే. అమెరికన్ బిలియన్ డాలర్ అంటే 12,500 కోట్ల ఖర్చు. ఉమ్, 163 అంతస్తులు బుర్జ్ ఖలీఫా కట్టడానికి 12,500 కోట్లు ఖర్చు అయితే, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక సచివాలయం, ఉమ్. ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు ఈ ఘట్టానికి 11,000 నుంచి 12,000 కోట్లు అవుతుంది. అది చూసేవాడికి అర్థమైపోతుంది కదా క్లియర్గా దోపిడీ అని. ఉమ్, రెండోది, అమరావతిలో వరద ముంపు నివారణ కోసం కొండవీటి వాగు దానికి సంబంధించిన ఒక 450 కోట్లు, మిగిలిన అన్నీ కలిపి ఇంకో 8,050 కోట్లు అవుతుంది. ఉమ్, అంటే మొత్తంగా 8,500 కోట్లు ఒక్క నీళ్ళు ఎత్తి తోడిపోయేసి భవిష్యత్తులో వరద రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం 8,500 కోట్లు. ఉమ్, అంటే ఎంత దోపిడీ జరుగుతుంది అక్కడ? రెండు, ఇప్పుడే ప్రతిరోజు పిచ్చి మొక్కలు బిగుతున్నారు, ఉమ్, ప్రతిరోజు నీళ్ళు ఎత్తి తోడిపోతా ఉన్నారు. దీనికి దాదాపు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెడుతున్న అమౌంట్ 3,000 కోట్లు. ఉమ్. అంటే ఇది అది కలిపితే బుర్జ్ ఖలీఫా వచ్చింది, ఇంకో బుర్జ్ ఖలీఫా. రెండోది, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి స్టార్ట్ చేసి 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఖర్చు 500 కోట్లు. ఉమ్, ఆ 500 కోట్లు హాస్పిటల్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, పిల్లలకు సంబంధించి హాస్టలు,
టీచర్స్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఉండటానికి అకామిడేషన్ ఉండటానికి వాళ్ళకి సంబంధించి ఇవన్నీ 13 లక్షల చదరపు అడుగుల్లో వచ్చింది. 13 లక్షల చదరపు అడుగుల్లో ఒక మెడికల్ కాలేజీ, హాస్పిటల్, హాస్టల్స్ అన్నీ కలిపితే 500 కోట్లు అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక బిల్డింగ్ కడటానికి 8,000 కోట్లు 9,000 కోట్లు అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టాం. ఇదేం లేదు. అమరావతిలో అవినీతి కథ నడుస్తూ ఉంది. అంతకుమించి అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ఏదైతే అప్పులు తీసుకుని వచ్చో పక్కన వాళ్ళ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారంటానికి చిన్న ఎగ్జాంపుల్, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ లిస్టు చదివితే ఆ లిస్టు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇది దోచిపెడుతున్నారా లేదంటే నిజంగా అభివృద్ధి సంక్షేమంగా వెళ్తున్నారా అనేది మీకే అర్థమైపోయింది. ఒకసారి చూడండి. రాజధాని పనులు టెండర్లు ఎవరికి ఇచ్చారు? ఏదైతే ఇప్పుడు అమరావతికి సంబంధించి ఒకటి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి బలుసు శ్రీనివాసరావు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, వాళ్ళకి 7,298 కోట్ల రూపాయల పనులు ఇచ్చారు. 2 ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి బాగా ఊదేటటువంటి ఈనాడు దినపత్రిక కిరణ్ వాళ్ళ సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల్ రఘుకు చెందినటువంటి ఆర్వీఆర్ ఇన్ఫ్రాకి 6,031 కోట్లు. అదేవిధంగా ఎన్సీసీ సంస్థ ఏవి రంగరాజు చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితుడు, వాళ్ళకి 6,910 కోట్లు. ఎల్ఎన్టీకి 1,427 కోట్లతో ఒక శాశ్వత అసెంబ్లీ కట్టమని, నారా లోకేష్ తోడల్లుడు ఎవరైతే విశాఖపట్నం ఎంపీ భరత్ ఉన్నాడో ఆయన సన్నిహితుడైనటువంటి వెంకట్రావు ఎంవీఆర్ ఇన్ఫ్రా సంస్థకు ఒక 796 కోట్లు. చంద్రబాబు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లేని కృష్ణకి చెందిన బిఎస్సిపిఎల్ సంస్థకు 779 కోట్లు. చంద్రబాబు మంత్రి నారా లోకేష్కి ఆప్తుడైన ఏదైతే మంగళగిరిలో ఎలక్షన్స్ చూసుకున్నటువంటి కనకమేడ్ల వరప్రసాద్కి సంబంధించిన కేఎంవి ప్రాజెక్ట్స్కి 429 కోట్లు. ఇది ఎన్ని మరి చంద్రబాబు నాయుడు గారు దోచిపెడుతున్నారంటానికి వీళ్ళ పేర్లు చెబితే అర్థం కావట్లేదా? అందుకని క్లియర్గా వాళ్ళు అడ్డగోలుగా ప్రపంచంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి నేషనల్ హైవేలో 20 నుంచి 22 కోట్లు అయ్యింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రోడ్డు వేయడానికి ఒక రోడ్డుకి 60 కోట్లు కిలోమీటర్కి, ఇంకో చోట 80 కోట్లు, ఇంకో చోట 100 కోట్లు, ఇంకో చోట 160 కోట్లు. 22 కోట్లతో 20 నుంచి 22 కోట్లతో కిలోమీటర్ రోడ్డు అయిపోయేదానికి 160 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చాడంటే ఎంత దోపిడీ చేస్తున్నట్టుగా. సో మేము ఆరోపించడం కాదు, మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం. సో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకి ఎక్కువ రేటుకి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో తీసుకుంటా ఉన్నాడు. సో క్యాపిటల్ నడవట్లేదు, అక్కడ కరప్షన్ నడుస్తూ ఉంది. అమరావతి క్యాపిటల్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరప్షన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారంటానికి ఇవి విత్ ఆధారాలు అంటున్నారు. ఓకే, మరి ఇక్కడ గతంలో విన్నాము అంటే జగన్ గారు హయాంలో ఉన్నప్పుడు అప్పులు కుప్ప చేశారు రాష్ట్రాన్ని అంటూ చాలా వ్యాఖ్యలు చేశారు, విన్నాము. సో ఇప్పుడు మరి అసలు ఆల్రెడీ లో బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని కోట్లు మరి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా తెస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు అప్పులు కుప్ప అవ్వాలా? అంటే మనం వాళ్ళు ఆరోపించడానికి వాళ్ళకి నోటికి ఏదో వస్తే ఆరోపిస్తారు, విత్ ఆధారం వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఎందుకు ఆధారం చెప్పరంటున్నానంటే వాళ్ళు ఏం చెప్పారు, జగన్ గారి హయాంలో 10 లక్షల కోట్లు అప్పయిందని ఒక రోజు, మళ్ళీ 2 రోజులు పోయినాక 11 లక్షల కోట్లని, మళ్ళీ 4 రోజులు పోయినాక 12 లక్షల కోట్లని, మళ్ళీ కాదు ఇంకా ఎక్కువైందని చెప్పి 14 లక్షల కోట్లని వాళ్ళు విమర్శ చేశారు. మేము అంత చేయలేదని మేము ఆధారాలు చూపాం. కానీ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి ఎక్కువ ఉండటం వల్ల, వాళ్ళు దుష్ప్రచారం ఎక్కువ మంది కలిసి చేయటం వల్ల ప్రజల్లోకి అది వెళ్ళి ఉండొచ్చు. బట్ వాస్తవాలు ఏంటి, జగన్ గారు 5 సంవత్సరాల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న ప్రపంచం అంతా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా జగన్ గారు చేసినటువంటి అప్పు 60 నెలల్లో 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు, నేను మామూలు పోటుగాడిని కాదని చెప్పాడు కదా. కానీ మరి ఎక్కడ సంపద సృష్టించాడు? ఇప్పుడు 22 నెలల కాలంలో 3,37,000 కోట్లు అప్పు చేశారు. జగన్ గారు 5 ఏళ్లలో 3,32,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 22 నెలల్లోనే 3,37,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మంగళవారం అప్పుల వారం చేసి పడేశారు. మరి నిజంగా 3,37,000 కోట్లు అప్పు చేసి ఏమైనా సంక్షేమం ఇచ్చారా, ఏమైనా అభివృద్ధి చేశారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లకి, నారా లోకేష్ ఫ్లైట్లకి, పవన్ కళ్యాణ్ ఫ్లైట్లకి సరిపోతుంది ఖర్చు. అంతకుమించి వీళ్ళు చేసింది ఏముంది? అదే జగన్ గారు 3,32,000 కోట్లు అప్పు చేసి 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా పంచాడు. ఇంకొక 1,50,000 కోట్లకు పైగా నాన్ డీబీటీ ద్వారా ఏదైతే ప్రజలకి మేలు జరిగేలాగా చేశారు. మళ్ళీ గ్రామాన సచివాలయం కట్టారు, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ప్రతి గ్రామాన ఇవన్నీ ఉన్నాయి. అలానే నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళని బాగు చేశారు.
4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలకు ఒకేసారి శ్రీకారం చుట్టారు. రైట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అదే మరి 3 లక్షల చెప్పుకోవడానికి ఏం మేము కనిపించట్లేదు. చెప్పుకోవటంలో చెప్పిన మా మీద దుష్ప్రచారం చేసే మీడియా ఎక్కువ అవటం, ఓకే. మేమేమో ఒక రాజకీయ పార్టీగా ఒకవైపు ఉంటాం, వాళ్ళేమో 3 రాజకీయ పార్టీలు, మళ్ళీ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్, మిగిలిన వాళ్ళ సపోర్ట్లు. సో వాళ్ళకి ఒక 4 శాటిలైట్ ఛానళ్ళు అఫీషియల్ గానే, ఇంకా ఇండైరెక్ట్ గా ఇంకొక 6 శాటిలైట్ ఛానల్ సపోర్టు, 2 పత్రికలు, సో వందలాది యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ పెట్టి ఒక అబద్ధాన్ని పదే పదే నిజం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సో అది ఈ రోజు బూమరాంగ్ అవుతుంది. అక్కడ అదే విమర్శ మీ మీద కూడా చేస్తున్నారు, మీరే మీ మీ మీడియాని వాడుకుంటున్నారు అంటూ కూడా విన్నాము. సో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, దానికి సమాధానం ఒకటి. నేను ఇప్పుడు సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో, సో వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలను ఈ రోజు వాళ్ళు ప్రచురించరు. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే మేము మాకు అనేక సందర్భాల్లో ఏమన్నా రాయమని చెప్పినా కూడా లేదు, వాళ్ళు రాయరు. సో కానీ వాళ్ళు మాత్రం లేని ఉన్నట్టుగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఇప్పుడు విత్ డేట్లతో చూపిస్తున్నాం. ఇప్పుడు అప్పులది ఉంది, మీకు సాక్షి పత్రికలో ఏ రోజు ఎంతెంత అప్పు తీసుకున్నారో మొత్తం విత్ జీవోతో సహా, విత్ ఆధారాలతో సహా వేసారు. వాళ్ళని చెప్పండి ఆధారాలతో. 14 లక్షల కోట్లని అడ్డు చెప్పారు, 10 లక్షల కోట్లని అడ్డు చెప్పారు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని అడ్డు చెప్పారు, మీ భూములన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అడ్డు చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ అడుక్కు తిందని చెప్పి ఎలా ప్రచారం చేశారు? ఇప్పుడు మీరు అడుక్కు తినే పరిస్థితి తీసుకుని వచ్చారు. మేము విత్ ఆధారాలతో చూపిస్తున్నాం, మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. మీరే అసెంబ్లీలో మన 6 లక్షల కోట్ల అప్పు మొత్తం అన్ని కలిపి, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చేసిన అప్పు మొత్తం కలిపి 6 లక్షల కోట్లని పై వాళ్ళ కేసమే అసెంబ్లీలో చెప్పుకున్న పరిస్థితి కదా. మరి మీరే 14 లక్షల కోట్లని మళ్ళీ మీ నోటితోనే చెప్పించినటువంటి పరిస్థితి కదా. సో మేము ఎక్కడ అబద్ధాలు చెప్పం, వాస్తవాలు చూపిస్తున్నాం, విత్ ఆధారాలు ఏం చేశారో చూపించండి. ఈ డబ్బులు తెచ్చి ఇదిగో మేము ఇంత ఈ బిల్డింగ్లు కట్టాం, లేదా ఈ రోడ్లు వేసాం, దీనికి ఎంత ఖర్చు పెట్టాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమానండి. మేము చెప్పాం, ఇప్పుడు నోట్తో సింపుల్గా ఏమేం చేసాం అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది, గ్రామాన కనపడతా ఉంది. సో మేము బటన్ నొక్కితే బటన్ నొక్కేమన్నారు, మీరు ఆ బటన్ కూడా నొక్కలేకపోతారు కదా. రైట్ రైట్. సో మీకు ప్రూఫ్స్ తో చూపిస్తే మాత్రం నమ్మేస్తారు, ఏదైనా ఒప్పుకుంటాం. మాట్లాడండి, జగన్ గారి ప్రెస్ మీట్ కూడా మీరు చూడండి. రైట్, అవును. విత్ జీవోలు, విత్ రిజర్వ్ బ్యాంక్ లెక్కలు, కాగ్ లెక్కలు, బడ్జెట్ లెక్కలు, ఆయన లెక్కలేసి ప్రజెంటేషన్ వేసి చూపిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు నోటికి ఏదో అది వాగుతాడు, అంతే తేడా. రైట్ అండి. ఏదైనా ప్రూఫ్స్ ఉంటేనే ఈ కాలంలో అవసరం, నిజంగా ప్రూఫ్స్ అనే జనాలు నమ్మాలి కాబట్టి. సో ఇంకొకటి, ఇప్పుడు అనంతపురం ఆర్టీటీకి కేంద్రానికి అనుమతి వచ్చేసింది, చాలా మంచి విషయం అది. అయితే ఒక పక్క ఏమో మీరు మీ కృషి వల్ల, అంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి వల్ల వచ్చిందని మీరు అంటారు, లేదు కూటమి ప్రభుత్వ నేతల వల్లే వచ్చిందని చంద్రబాబు గారు అంటారు. ఏది నిజం, మీరు చెప్పేదా ఆయన చెప్పేదా? ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్, ఆర్డిటి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లా వాళ్ళకి బాగా తెలిసినటువంటి సంస్థ. దానివల్ల లక్షలాది కుటుంబాలు లాభం పొందినటువంటిది, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన సంస్థ అని చెప్పాలి. దాని పేరు ఆర్డిటి, అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ కి ఫారెన్ నుంచి FCRA అని ఉంటుంది, అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ నుంచి నిధులు మనకి ఇక్కడ రావాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఎప్పుడు ఆపేసింది? ఏప్రిల్ 2025లో ఆపేసింది. అంతకుముందు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆపటానికి ప్రయత్నించినప్పుడు మా ప్రభుత్వంలో మేము కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇక్కడ జగన్ గారు లేదు సార్, అది పేదలకు ఉపయోగపడేటటువంటి సంస్థ, దానికి మీరు నిధులు ఆపద్దు అంటే కేంద్రం ఏమో నిధులు ఇవ్వదు. ఫారెన్ నుంచి వచ్చేటటువంటి నిధుల్ని కేంద్రం ఏదైతే అనుమతి లేకుండా ఇక్కడికి రావడానికి లేదు, దానికి డైరెక్ట్ గా రావు, ఇక్కడ కేంద్రం అనుమతి తప్పనిసరి. సో దాన్ని కేంద్రం ఏం చేసింది? ఆపేసింది. సో ఆ కేంద్రం ఆపేసింది ఎప్పుడు? పర్మనెంట్ గా ఆపేసింది 2025 ఏప్రిల్లో ఆపేసింది. మరి 2025 ఏప్రిల్లో ఆపితే మరి మీరు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్న నారా లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ మరి అమ్మటనే మేలో ఎందుకు దాన్ని ఆ నిధులు వచ్చేటట్టుగా చేయలేదు? ఎందుకు ఆ రోజే చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? సో ఇప్పుడు సంవత్సరం తర్వాత ఎందుకు వచ్చింది అని అంటే, ఈ సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున దీని మీద నిరసన వ్యక్తం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే దాదాపు 116 కిలోమీటర్లు బైక్ ర్యాలీ నిర్వహించడం, దాని తర్వాత అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే 1,00,000 కార్డులు, అంటే మనం ఏమంటాం పోస్ట్ కార్డులు, 1,00,000 పోస్ట్ కార్డులు ఉద్యమం చేయటం, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం ఈ సంవత్సర కాలంలో. సో దాని తర్వాత మొన్న పార్లమెంట్ సమావేశాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్య గారు
మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కలిసి పార్లమెంటులో నిరసన వ్యక్తం చేయటం, అదేవిధంగా అమిత్ షా గారిని వెళ్ళి కలవటం. ఓకే. కలిసి అయ్యా ఇది లక్షలాది మంది పేదలకి ఉపయోగపడేటటువంటి సంస్థ ఆర్డిటి అంటే దీనికి సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏ ఏదైతే యాక్ట్ ఉందో దానికి సంబంధించి దాన్ని మీరు రెన్యువల్ చేయాలి, ఇది మీరు పెద్ద మనసుతో ఒక మానవత్వ కోణంలో చేయాలని చెప్పి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వటం, విన్న తర్వాత వాళ్ళు స్పందించి ఏదైతే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం. ఎంత జరిగింది ఈ సంవత్సరంలో ప్రాసెస్. దీంట్లోకి నారా లోకేష్ ఏమన్నా మధ్యలో ఉన్నాడా? సరే పక్కన ఏమన్నా ఉన్నాడా? ఏమన్నా మీద ఉన్నాడా? కింద ఏమన్నా ఉన్నాడా? ఈడ లేడు కదా. మరి ఎట్ట క్రెడిట్ కొట్టేస్తారు? పక్కనాడు ఇవన్నీ మనం కొట్టేద్దాం అనుకుంటే ఎట్లా? మీరు కొట్టేసుకోండి. మీకు ఏమైనా చేతనైతే మీరు ఆ క్రెడిట్ కొట్టేసుకోండి, ఎవరు దానికి కాదంట్లా. ఇప్పుడు వెన్నుపోటు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవి మీకు ఆల్రెడీ క్రెడిట్, దీన్ని ఎవరు కొట్టేయలేరు. సో మీరు పక్కన ఉన్నాయన్ని ఆర్డిటీది మీ క్రెడిట్ అంటే ఎట్లా? మీరు ఏమన్నా మీ ఎంపీలు ఏమన్నా పార్లమెంట్లో నిరసన తెలిపారా? మీ ఎంపీలు ఏమన్నా వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి అడిగారా? మరి అడిగితే సంవత్సరం పాటు ఎందుకు రాదు? ఎందుకంటే మీరు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కుడిబోధం లేదు కదా. మీరు లేకపోతే మరి సంవత్సరం క్రితం ఆగిపోతే ఏప్రిల్లో 2025 ఆగిపోయింది. ఇప్పుడు ఎంత? మనం మార్చిలో మన ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే 11 నెలలు పూర్తయింది, అంటే దాదాపు సంవత్సరం. ఈ మార్చి కూడా అయిపోవస్తుంది. సో అంటే మరి సంవత్సరం పాటు ఎందుకు రాలా? ఎందుకు తీసుకురాలా సంవత్సరం పాటు? ఇన్ని పోరాటాలు జరిగిన తర్వాత ఏది ర్యాలీలు, బైక్ ర్యాలీలు, లక్ష ప్లోగార్డులు, మర్చిపోయిన పాదయాత్ర 16 రోజుల పాటు పాదయాత్ర చేశారు. మొత్తం అక్కడ పాదయాత్ర చేసి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ ప్రజల మద్దతు కూడగట్టి పార్లమెంట్ దాకా వెళ్ళి ఏదైతే తర్వాత మళ్ళీ అమిత్ షా గారిని కలిసి వివరించిన తర్వాత అది క్లియర్ అయింది. మరి దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అనొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అది చేసింది. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి 0% కూడా దానికి సంబంధం లేదు. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగింది, ఏది మేము అపోజిషన్ లో ఉన్నా కూడా. మరి క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? సో ఇక్కడ క్రెడిట్ ఎవరు కొట్టేస్తున్నారు అనే చూడాలంటే అదే కదా. రైట్. గతంలో కూడా విన్నాము, భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఇంకా పలు ప్రాజెక్టులు అవ్వచ్చు. సో మీరు అదే వ్యాఖ్యలు చేశారు, వాళ్ళు మేమంటున్నారు, మీరు మేమంటున్నారు. ఏంటి నిజం? ఇప్పుడు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తే అది అవ్వదు కదా. అంతే. ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు పోలా? అదే విశాఖపట్నంలో ఉన్నాడు. అదే విశాఖపట్నంలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఆర్బిట్ మాల్ ఓపెనింగ్ ఎందుకు వెళ్ళా? మామూలుగా బారా కోడికి చాలా మసాలా ఏదో ఉంటది కదా, అది సామెత. బరానా మసాలా అంటారు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ అట్టానే ఉంటది. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఏంది? 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాల్సిన డ్యూటీ ఎవరిది? మామూలుగా అయితే వాలంటీర్. ఇప్పుడు వాలంటీర్ లేడు కాబట్టి సచివాలయ ఉద్యోగ చేత ఇప్పిస్తున్నారు, వాలంటీర్లు తీసేసి ఇల్లు. సో ఆ డ్యూటీ చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకుంటున్నాడు? పబ్లిసిటీ. దానికి ఎంత ఖర్చు అయ్యిద్ది? ఒకళ్ళకి వెళ్ళి 4,000 పెన్షన్ ఇవ్వడానికి ₹1,00,00,000 ఖర్చు అయ్యిద్ది. ₹1,00,00,000 సీఎం ప్రోగ్రాం ఖర్చు. మరి అట్లాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారు 600 కోట్ల రూపాయలతో ఏదైతే దక్షిణ భారతదేశంలోనే పెద్ద ఇన్ఆర్బిట్ మాల్ని విశాఖపట్నంలో వస్తే మరి దాని ఓపెనింగ్ ఎందుకు వెళ్ళా? ఈ ఓపెనింగ్కి వెళ్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు కాబట్టి వెళ్ళా. జగన్ గారు తీసుకొచ్చిన ఇన్ఆర్బిట్ మాల్ని నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తావేంది, ప్రతిదీ ఇంతేనా అని చెప్పి ఆడికి చాలా అయినాయి కదా. గ్రీన్ కో జగన్ గారు తెస్తే ఈయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలను ఒప్పించి జగన్ గారు తీసుకొని వస్తే దాన్ని ఈయన ఖాతాలో వేసుకునే ప్రక్రియ చేశాడు. అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ని పేరు మార్చి మరి ఈయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అన్ని అనుమతులు తీసుకొని, సుప్రీంకోర్టు దాకా కోర్టులు అనుమతులు అన్నీ తీసుకొని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఏదైతే సెటిల్ చేసేసి అమౌంట్ వాళ్ళకి మళ్ళీ ఇళ్ళన్నీ కట్టించే కార్యక్రమం చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో జగన్ గారే దానికి సంబంధించి శంకుస్థాపన చేసి ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి 80% పనులు జగన్ గారి హయాంలో అయితే, ఈయన మొన్న ఏదో ఒక ఫ్లైట్ ఏదో వచ్చిందంట, అక్కడికి వెళ్ళి ఈయనేదో నేను తెచ్చానంటే ప్రధాని ఇట్లా చేస్తే అట్లా నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ పోటీ పడి మరి జగన్ గారు తీసుకొచ్చినవన్నీ వాళ్ళ క్రెడిట్లు వేసుకునే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతాం. రైట్. మొత్తానికి మీ కృషి అంతా వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అంటే అదే కదా. రైట్. సో సరే, అది పక్కన పెడితే, సరే అప్పటి పక్కన పెడితే, ఇప్పుడు ఒక్క జూమ్ కాల్ తో లోకేష్ గారు ఏపీకి స్టీల్ ప్లాంట్ తెచ్చారు అని మన హోంమంత్రి అనిత గారు చెప్పారు. మరి ఇప్పుడు దానికైనా మీరు మెచ్చుకోవాలి కదా, మళ్ళీ విమర్శిస్తున్నారు ఎందుకు? ఒక్క జూమ్ కాల్ తో స్టీల్ ప్లాంట్ వచ్చేస్తే మరి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇంకో 2 జూమ్ కాల్ పెట్టి చెప్పొచ్చుగా. అంటే పబ్లిసిటీ చేసుకోవడంలో తప్పులేదు, పొలిటికల్ లీడర్కి పబ్లిసిటీ ఉండాలి. ఆ అతి పబ్లిసిటీ వచ్చింది అనుకోండి, రోత బుట్టిద్ది ఎగిటి బుట్టిద్ది అంటాం కదా. ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అదే. ఇప్పుడు విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ఏం చేస్తున్నాం? ఇప్పటికే 34 విభాగాలని పార్టులుగా
అమ్మకానికి పెట్టాం. ఉమ్, ఒక్క రోజు కూడా దాని క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని చెప్పి ఈ మహానుభావులు వెళ్ళి అడిగిన దాఖలాలు లేవు. ఇక్కడేమో ఇంకో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తెస్తున్నారంట. ఉన్నటువంటి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్నేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకో కొత్త ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తెస్తున్నారంట. దానికి జూమ్ కాల్లో 30 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు వచ్చేసారంట. ఇది ఎట్లా ఉందంటే కమాండర్ పట్టాబ్ అని ఉంటాడు. ఉమ్, అంటే పట్టాబ్ అంటే మీకు అర్థం కాదులే, బోషిడికేగా బాగా ఫేమస్ అయినటువంటి పట్టాబ్ అంటే బాగా అందరికీ తెలిసింది. అతను ఈ రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి చెప్పాడంట, ఏది ఎక్కడెక్కడ బాంబులు వేస్తున్నారో గూగుల్ మ్యాప్లో చూసి బాంబులు అక్కడ పడకుండా చూడమని, జూమ్ మీటింగ్లోనే. ఇట్లా ఉంటుంది. ఇంకో రెండో కామెడీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో జూమ్ కాల్లోనే ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు సైంటిస్టులతో జూమ్లోనే మాట్లాడి వ్యాక్సిన్ కనిపెట్టేశాడు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. లోకేష్ గారు జూమ్లో మాట్లాడేసి ఇది తీసుకొని వచ్చారు. జూమ్లో మాట్లాడి తీసుకొని వస్తే మొన్నే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి కోకో కోలా ఇంకో మిగిలిన పరిశ్రమలు ఉన్నాయి కదా, ఉమ్, అవన్నీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినాయి? 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటటువంటి 4 కంపెనీలు ఉమ్, ఏదో అదే అనకాపల్లి దగ్గర, అదే విశాఖపట్నం అనకాపల్లి దగ్గర రాంబెల్లి దగ్గర ఏదో కోకో కోలా, వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? కోకో కోలా వాళ్ళు మరి మీ జూమ్లో మాట్లాడలేదా? లేదా మీ ఫేస్ జూమ్లో చూసి వెళ్ళిపోయారు వాళ్ళు? జూమ్లో లోకేష్ ఫేస్ చూసి వెళ్ళిపోయారా? ఓకే. ఏ సీరియస్గానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు అన్న జూమ్ కాల్లో వచ్చేస్తే మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు వెనక్కి? ఓకే. మరి చెప్పాలి కదా. మరి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని జూమ్ కాల్లోనో లేదంటే ఇంకో 2-3 జూమ్ కాల్లు పెట్టో, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళో మళ్ళీ ఎందుకు తీసుకురావట్లా? రైట్. సో ఏంటంటే పబ్లిసిటీ స్టంట్. ఉమ్, ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టి కొత్త స్టీల్ ప్లాంట్ని తెస్తున్నామంటే జనాలు కూడా హర్షించరు కదా దాన్ని. రైట్. సో అదే అంటే వినడానికే కొంచెం అంటే జూమ్ కాల్లో అయిపోయిందంటే కాస్త జూమ్ కాల్లో 30 నిమిషాలు చెప్పేవాళ్ళు అయితే మరి మీరన్న ఆర్డిటి సేవలు సంవత్సరం పాటు ఎందుకు ఆగిపోతాయి? రైట్. వాళ్ళకి ఎందుకు మరి అనుమతులు తీసుకొని రాలేదు కేంద్రం నుంచి? రైట్. మరి ఇదే స్టీల్ ప్లాంట్కి ఉన్న స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు జూమ్ కాల్లో మాట్లాడి మోడీ గారు ఎత్తుకు రావట్లేదు? లేకపోతే నీ దుడ్లు వేసుకోనో లేదంటే ప్రభుత్వ దుడ్లతోనో నేరుగా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి అమిత్ షా గారినో లేదంటే మీరన్న నరేంద్ర మోడీ గారిని కలిపి అయ్యా క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని అడగొచ్చు కదా. రైట్. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లా? జూమ్ కాల్తో అయిపోయే పనికి. చూద్దాం ముందు కూడా ఏమన్నా జూమ్ కాల్లో కావచ్చు, ఫోన్ కాల్లో ఏమన్నా ఇంకా పనులు జరుగుతాయో వెయిట్ చేద్దాం. సో ఎనీవేస్ ఇంకొకటి అండి, సో చంద్రబాబు గారు 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే 25,000 ఇస్తాం ప్రభుత్వం తరపు నుంచి అన్నారు. ఈ నిర్ణయంపై మీ స్పందన ఏంటి? ఏం చేసుకోవాలి 25,000? దేనికి మనకి వస్తాయి? ఉమ్, పిల్లల డైపర్లకు వస్తాయి 25,000 అంటే మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఓకే. రెండోది ఒక్కొక్కరు 3 కానండి 4 కానని అంటున్నారు కదా. ముందు మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయండి. ఉమ్, నారా లోకేష్ గారు కుర్రాడే కదా, యువకుడే కదా. రైట్. సో ఆయన నుంచి స్టార్ట్ చేయండి. మేము మిమ్మల్ని అంటల్లా. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో. ఉమ్, సో మీ కుమారుడు చిన్నాడే కదా. ముందు మీ కుటుంబం నుంచి 2 గంటలు స్టార్ట్ చేయండి. అట్లానే మీ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మీ పార్టీ నాయకుల దగ్గర నుంచి, మీ పార్టీలో కార్పొరేషన్ చైర్మన్లు లేదంటే ఇంకా ఏదో చాలా పదవుల్లో ఉన్నారు కదా, వీళ్ళందరూ ముందు 3-2 గంటలు స్టార్ట్ చేపిస్తే మిగిలిన వాళ్ళకి అనవసరం. వీళ్ళకంటే సరిపోద్ది. ఇక జనాభా ఎటు పెరిగిపోద్ది. లేకపోతే ఇదేమి పిచ్చి ఒక్కొక్కటి 2 కానండి 3 కానండి. ఉన్న ఒక్కళ్ళకే నువ్వు చక్కగా ఈ ప్రభుత్వం ఏం చేయట్లా. ఇంకోళ్ళు 2 కానండి 25,000 ఇస్తా, 3 కానండి 30,000 ఇస్తా, ఒక ఆడపిల్ల ఉంటే 15,000 ఇస్తా, 2 ఉంటే నెలకు 3,000, నెలకు 1,500 ఆడబెట్టింది అన్నాడు కదా. ఏమైంది? నువ్వేం చెప్పావు? ఒకళ్ళుంటే 1,500 నెలకి ఇస్తా అన్నావు, 2 ఉంటే 3,000 ఇస్తా అన్నావు, 3 ఉంటే 4,500, 4 ఉంటే 6,000 ప్రతి ఆడబిడ్డకి ఇస్తా, 1వ తారీఖే ఇస్తా, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళ వరకు ఇస్తా. ఇది నువ్వే కదా చెప్పింది. ఇచ్చావు. మరి 2 ఏళ్ళు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. 3వ బడ్జెట్ కూడా పెట్టావు, దాంట్లో కూడా పెట్టలేదు కదా. ఇక చంద్రబాబు నాయుడు గారు మాటలని పిల్లల్ని గంట స్టార్ట్ చేస్తే ఉన్న పిల్లల్ని అమ్మేయాలి వీళ్ళని పెంచాలంటే. సో ఈ పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాటని చేస్తే ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అని సామెత తయారు. ఎందుకంటే ఎందుకు పిచ్చండి అది. 4 పిల్లలకి కనమని చెప్పడం ఎందుకు? అది పిచ్చి. అది అంటారు కదా, వయసు పెరిగిపోయినాక ముదిరిపోయిద్దని. అది ముదిరిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. మనం ఏం చేస్తాం దానికి? అరే నువ్వు అతడు ముఖ్యమంత్రివి, అభివృద్ధి సంక్షేమం ఏమన్నా చెయ్యాలి, ఇదిగోండి ప్రజలకు నేను ఏ విధంగా ఇంకా పథకాలు ఇవ్వాలి, ఇంకే విధంగా ప్రజల్లో మనం తెచ్చుకోవాలి, దీని మీద అసలు ఎక్కడ డిస్కషన్ ఉండదు. దాని మీద అసలు ఆలోచన లేదు అతనికి. ఒక్కొక్కరు 3-4 అనండి. అమెరికా ప్రెసిడెంట్ నా దగ్గరకు వస్తే ఎందుకు వచ్చావని అడిగా, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ వస్తే ఎందుకు వచ్చావని అడిగా, ఈయనకి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించా. అమెరికా అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు డ్రైవింగ్ లైసెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పించేది. దీని పిచ్చనకి ఏమంటారు? రైట్. సో మనం అట్లా దీనికి ట్రీట్మెంట్ అయితే ఇండియాలో లేదు, మరి ఫారిన్ కంట్రీలో ఉందో లేదో నాకు తెలియదు. రైట్. సో ఓకే. అంటే మరి ఆయన ఏమంటున్నారంటే ఒక గొప్ప పని చేస్తే, మొన్న రీసెంట్ గా జరిగిన ఒక మీట్ లో చెప్పారు, మేము గొప్ప పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చరిత్రలో నిలిచిపోతారు, అలాంటి గొప్ప పనులు చేసినప్పుడు ఇలాంటి ఆటంకాలు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పనికి చరిత్రలో ఎప్పుడో నిలిచిపోయాడు. మామూలుగా పిల్లనిచ్చిన మామకు మనం కాళ్ళకు దండం పెడతాము, లేదంటే మామూలుగా నమస్కారం పెడతాం.
ఈయన ఎన్నిపోటు పొడిచాడు కదా చరిత్రలో మరి నెలవుక ఆడ నిలిచింది చాలా గొప్పగా నిలిచింది కదా. ఓకే. మరి చంద్రబాబు గారు చేసిన పని చరిత్రలో చాలా గొప్పగా నిలిచిన పని ఏమన్నంటే వెన్నుపోటు. ఆయన చూడంగానే అదే గుర్తొచ్చింది. అంటే హైదరాబాద్ ఒక నిదర్శనం అంటున్నారు. ఇంకా 4 రోజులు మీరు ఆయన మాట్లాడింటే మిమ్మల్ని యాంకరింగ్ లో కూర్చోబెట్టింది కూడా నేనే సాక్షిలో మాట్లాడి హెచ్ఆర్ మేనేజర్కి చెప్పాను ఇది కూడా చెబుతాడు. ఆయన నోటికి ఏదో వస్తే చెప్పడం హైదరాబాద్ ఆయన కనిపెట్టాడా, హైదరాబాద్ ఆయన డెవలప్ చేశాడా? 2004 విజన్ వల్ల హైదరాబాద్ వచ్చిందని చాలా సార్లు చెప్పారు ఆయన. 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక హైదరాబాద్ అభివృద్ధి స్టార్ట్ అయింది. మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి, ఐటీ ఉత్పత్తులు కానీ, ఐటీకి సంబంధించినటువంటి ఎగుమతులు కానీ, ఐటీ కంపెనీలు కానీ 2004 కంటే ముందు ఎన్ని ఉన్నాయి, 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు ఫిగర్ చూస్తే అర్థమైపోద్ది. సో మరి హైదరాబాద్ ఆయన ఏం చేశాడు? హైదరాబాద్ రింగ్ రోడ్ ఏమైనా చంద్రబాబు నాయుడు కట్టాడా? హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమైనా కట్టాడా? హైదరాబాద్లో పీవీ ఎక్స్ప్రెస్ ఏమైనా కట్టాడా? ఆ ఫ్లైఓవర్లు ఏమైనా వేసాడా? ఏం చేశాడు హైదరాబాద్ లో? ఏదైతే అది కూడా క్రెడిట్ చోరీ. హైటెక్ సిటీకి సంబంధించి కూడా అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. దాని పేరు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్. రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ గా ఆయన శంకుస్థాపన చేస్తే ఈయన పేరు మార్చి హైటెక్ సిటీ అన్నాడు. సో అది కూడా క్రెడిట్ చోరీ. అప్పటి నుంచే ఉంది ఆయనకి. తెలుగుదేశం పార్టీని లాక్కోనప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ చోరీ ఉంది. సో అది కంటిన్యూ అవుతా వస్తా ఉంది. సో ఇంకా కొత్తగా చెప్పేది ఉంది, ఏం చేశాడు హైదరాబాద్ కానీ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలాగా ఏం చేసామంటే పిల్లనిచ్చి మాకు వెన్నుపోటు పడిచి పార్టీ జెండాను లాక్కున్నాం. ఇదే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది, అంతకంటే నువ్వు చేసింది ఏం లేదు. ఓకే అండి. సో రీసెంట్ గా ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా ఏదైతే కేంద్ర నిర్ణయం తీసుకుందో సో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఈ నిర్ణయం కరెక్టే అంటారా? ఏంటి మీ స్పందన? ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలుగా ఉన్నాయి. పెద్ద నియోజకవర్గాలు మీన్స్ ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, విస్తీర్ణం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపుగా ఆ నియోజకవర్గం బోర్డర్లో ఒక ఎంపీ ఒకే పార్లమెంట్లో ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకే రోజు వెళ్ళలేరు. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉండి అక్కడ ఇంకో ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే డిస్టెన్స్. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే 100 కిలోమీటర్లో ఉన్నాయి. అంటే ఈ బోర్డర్ ఆ బోర్డర్ చూసుకుంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అనుకోండి, ఈ మండలం నుంచి ఆ మండలంలో చివరి ఊరికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ఉన్నాయి కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా పెరగాలి, ఎప్పుడో పెరిగినటువంటి కదా. 2009 అప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఎక్కువ అవ్వాల, మనం ఉన్నంత వరకే అటు ఇటు మార్చారు, ఎక్కువ నియోజకవర్గాలుగా పెరగల. ఇప్పుడు ఆల్రెడీ మనకు విభజన చట్టంలో పెట్టారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలోనే అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలి, ఆంధ్రప్రదేశ్ 50 పెరగాలి 225, అదేవిధంగా తెలంగాణలో 119 నుంచి 153 అవ్వాలని విభజన చట్టంలో పెట్టారు. సో యాజ్ గా మనకి ఎప్పుడో పెరగాలి, కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెంచాల. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలని పెంచాలనేది 50% ఏదో నేను అన్నారు కాబట్టి మంచి నిర్ణయమే. ఎందుకంటే ఖచ్చితంగా నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఏంటంటే యువతకి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. అంటే ఎమ్మెల్యేలు గానో ఎమ్మెల్సీలు గానో ఎంపీలు గానో ఎంపీలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా రాజ్యసభ పెరిగిద్ది. ఎమ్మెల్యేలు పెడితే ఆటోమేటిక్గా ఎమ్మెల్సీలు పెరుగుతాయి. సో ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది అవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ రేడియస్ అనేది తగ్గిద్ది. అంటే ఇంత నియోజకవర్గం ఉందనుకోండి, అది కొంచెం ఇంతకు వస్తుంది, అప్పుడు తక్కువ మందికి ప్రాతినిధ్యం అయింది, సో ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని అధికారం ఉంది కాబట్టి అడ్డగోలుగా ఎలా అనుకూలంగా పెంచుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటే తప్పు. సో ప్రజలకు ఉపయోగకరంగా ఆ నియోజకవర్గాల్లో మన రాజకీయంగా ఉపయోగకరంగా చూడకూడదు, ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టుగా విభజించి పాలించు అనే ఒకటి ఉంటుంది కదా. విభజించి పాలించనే దాంట్లో ఏంటంటే ఆ విభజించి పాలించేది కూడా అడ్డగోలుగా విభజించి అడ్డగోలుగా పాలించేసుకుంటామని అడ్డగోలుగా లాభం పొందుతాం అనే విధంగా ఉండకూడదు. సో యాస్టీజ్ గా నియోజకవర్గాలు ఏదైతే ఇదిగోండి ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటి మండలాలు అన్ని చూసుకొని సో వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా ఉండేటట్టుగా పెంచితే ఖచ్చితంగా ఎవరైనా దాన్ని స్వాగతిస్తారు. సో ఎంపీలు కూడా 13 పెరుగుతున్నాయి అంటున్నారు. ఆల్రెడీ మనకి 25 ఉన్నాయి, 13 పెరిగితే 38 అవుతాయి. సో అసెంబ్లీ నియోజకవర్గాలు ఇంకో 88 పెరుగుతున్నాయి అంటున్నారు, 175 నుంచి 263 అవుతున్నాయి అంటున్నారు. కాబట్టి మంచి నిర్ణయమే, పెరగాలి ఖచ్చితంగా. పెరిగితే మీరు అన్నట్టుగా యువతకు అవకాశాలు వస్తాయి. రెండోది మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఉండాలి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో అనేది ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటిది. దాన్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రేపు, అది పార్లమెంట్ సమావేశాలు ఆల్రెడీ 33% బిల్ పెట్టారు, బట్ రేపు ఎలక్షన్ కి అంటే 2029 ఎలక్షన్ కి దాన్ని పెట్టాలంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ మహిళలు రాజకీయాల్లోకి రావాలి, మహిళలకు ఖచ్చితంగా ప్రయారిటీ ఉండాలి. ఎందుకంటే 33% అనేది ఖచ్చితంగా మహిళలకు ఉండాలి. సో ఆ 33% కూడా ఈ సమావేశాలు, అది రేపు 2029 ఎలక్షన్ లో వస్తేనే చాలా బెటర్ గా ఉంటది.
అదేవిధంగా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పెరగాలని కోరుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ కొత్త సీట్స్ లో మరి మీ వైసీపీ నుంచి అవ్వచ్చు, సో మహిళలు అన్నారు, మహిళలు కానీ యూత్ Yes, కానీ ఎక్కువ definitely. ఛాన్స్ ఇచ్చే అవకాశం అన్- ఉంటుంది. మేము నార్మల్గానే 33% లేకపోయినా కూడా 20-25% ఆల్మోస్ట్ అవకాశం పెట్టాం అసెంబ్లీ. రైట్. అంటే కొంచెం గెలుపు గుర్రాలను కూడా చూసుకొని కొన్ని సందర్భాల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా 33% మహిళలకు ఏ పార్టీ అని ఇవ్వాల్సిందే. రైట్. సో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. బట్ సీట్లు పెంచడానికి కూడా పెరిగితే చెప్పాను కదా, యూత్ వస్తారు, ఇంకొంతగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇంకా చేయాలనేటటువంటి ఆలోచన ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు. అవకాశం పెడితే అక్కడ ఆ నియోజకవర్గాలు పెరగడం వల్ల అక్కడ మండలాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులకి దశాబ్దాలుగా ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా అవకాశం దొరుకుతుంది. రైట్. ఎందుకంటే వాళ్ళు మండలాల్లో 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జడ్పీటీసీలుగా 2-3 సార్లు జడ్పీటీలుగా మండల పార్టీ ప్రెసిడెంట్లుగా ఎంపీలుగా చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా అవకాశం దొరికింది. ప్రమోషన్స్ వచ్చే Yes, అవకాశం, అలాంటి వాళ్ళకు కూడా పొజిషన్. ఏదైతే చట్టసభల్లోకి అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం దొరికింది. రైట్. సో ఈ అసెంబ్లీ సీట్లు పెట్టడం వల్ల ఉన్న ఎమ్మెల్సీలు మళ్ళీ పెరుగుతాయి, శాసనమండలి సీట్లు కూడా ఖచ్చితంగా. ఇంకా ఎడిషనల్ అవుతాయి ఉన్నటికంటే. సో ఇక్కడ దొరకపోతే అక్కడ అవకాశం దొరికింది. సో ఖచ్చితంగా. డెఫినెట్లీ ఇదైతే మంచి నిర్ణయం. డెఫినెట్లీ మంచిది. అలాగే ప్రభుత్వ పథకాలైనా ఏదైనా సంక్షేమం ఉన్నా కొంచెం ఈజీగా అందుతుందేమో ఈజీగా ప్రజలకి. ఎమ్మెల్యే చెప్పాను కదా 100 కిలోమీటర్లు ఉంటే తక్కువ పరిధి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నుంచి ఆ ప్రోగ్రామ్ కి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే అతను ఆ జర్నీయే 3 గంటలు. ఎందుకంటే పల్లెటూరులో ఎట్లా ఉంటది, అంతే. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే అది 3 గంటలు మినిమం పట్టే పరిస్థితి. రైట్. అదే హైవే అనుకుంటే 2 గంటలు వెళ్ళిపోతారు, రైట్. 3-4 గంటలు పడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈవినింగ్ ఉంటాయి, ఏదో రెండు ప్రోగ్రాంలకు అటెండ్ అవ్వాలి, ఈ నుంచి ఆ నుంచి వెళ్ళాలంటే అది అయ్యే పరిస్థితి. రైట్. సో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వేగం ఉండాలి అంటే తక్కువ పబ్లిక్ ఉంటే ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఎక్కువ మంది కంటే చేయలేని పరిస్థితి ఉంటుంది. రైట్. అది. సో నైస్ అండి. సో ఇక్కడ రీసెంట్ గా వైరల్ అవుతున్న వ్యాఖ్యలు చూస్తే మన గరికపాటి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో పిల్లల భోజనం గురించి అవసరమా గుడ్డు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, మీ స్పందన ఏంటి? అంటే అది చాలా అహంకారపూరితంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే నేను నా ఇష్టం, నేను ఏదైనా మాట్లాడతా, సో నేనేం మాట్లాడినా ప్రజలు స్వీకరించాలి అనే కోణంలో మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అది చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో గరికపాటి గురించి ప్రస్తావిస్తూ, అదే గరికపాటి నరసింహారావు గారి గురించి ప్రస్తావిస్తూ, అన్ని స్కూల్స్ వెళ్ళి తిరిగి రండి గరికపాటి గారు, పిల్లలందరికీ ప్రవచనాలు చెప్పండి అన్నాడు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఏంటి, ఆయన అసలు నువ్వేమో ఆయన వెళ్ళి అన్ని స్కూల్కి వెళ్ళి పిల్లలకు ప్రవచనాలు చెప్పు అంటున్నాడు, ఈయనేమో అసలు పిల్లలకు భోజనం ఎందుకు దండగా అంటున్నాడు. అంటే అసలు అక్కడ ఆలోచిస్తే ఎట్లా కనపడుతుంది. రెండో అంశం వచ్చేటప్పటికి మధ్యాహ్న భోజన పథకం అనేది పిల్లల కడుపు నింపేది ఒకటే కాదు, పిల్లలు స్కూల్కి రావడానికి ఏదైతే అవకాశం కల్పించేటటువంటి పథకం అది. ఎందుకంటే ఈరోజు పిల్లలకి ఇంట్లో అన్నం వండి పెట్టలేనటువంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లల్ని పనికి తీసుకెళ్తారు. అరే నాతో పాటు నువ్వు పనికి వస్తే ఆ పని దగ్గర మనకు ఆ యజమాని నీకు కూడా అంటే భోజనం పెడతాడు. అందుకని నువ్వు స్కూల్కి వెళ్తే నీకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్తారు, ఇద్దరు తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లవాడికి భోజనం కావాలంటే ఏంటి, ఆ పనికి వెళ్ళే దగ్గర ఆ పనికి వెళ్ళే కుటుంబం దగ్గర పిల్లాడిని కూడా తీసుకెళ్తే పెడతారు. మళ్ళీ వాళ్ళు పని మానుకోనో మధ్యలో వచ్చో ఈ పిల్లాడికి ఆ ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకురాలేరు కదా. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, లేదంటే కూలికి తీసుకెళ్ళాలి. అంటే కొంతమంది ఆ ఫుడ్ కోసమైనా పిల్లలకి ఫుడ్ దొరుకుతుందని పంపించే వాళ్ళని కూడా చూసాం. ఫుడ్ దొరుకుతుంది బట్ ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది కదా, రెండు రకాలుగా. అది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదే కాదు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మెనూ మార్చి అద్భుతంగా గోరుముద్ద ఏ రోజు ఏమేమి ఉండాలో ఒక మెనూ ఇచ్చి అద్భుతంగా చేశారు. ఈ రోజు అంటే అది కూడా సరిగ్గా జరగట్లేదు అనుకోండి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనే పథకం అయితే పేరు మార్చారు, డొక్కా సీతమ్మ గారి పేరు మార్చి మనం చూస్తున్నాం. హాస్టల్లోకి వెళ్తే అది ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం, ఉడికి ఉడకన అన్నం పెడతా, ఉడికి ఉడకన కోడిగుడ్డు, ఇవన్నీ మన పిల్లలు ఏదైతే నిరసన తెలిపినాయి, సో అనారోగ్య పాలైన కూడా మనం చూసాం. సో అలాంటి ఏదైతే నిజంగా మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండమైనటువంటి పథకం, దాన్ని నిజంగా చేయాలి ప్రతి గవర్నమెంట్. అలాంటిది గరికపాటి గారు నీకు గుడ్డెందుకు గాడిద గుడ్డు ఎందుకంటే నీకు గాడిద గుడ్డు మాటలు ఎందుకు, ముందు నీ ప్రవచనాలు లేదు, నువ్వు ఏడు, నువ్వు ఈ సొల్లు పురాణం దేనికి నీకు, లేదంటే ఈ గాడిద గుడ్డ నీకేది పిల్లలకు పెట్టేటువంటి కోడిగుడ్డు నీకు గాడిద గుడ్డులాగా కనపడుతుందా, ఏమంటారు. కానీ క్షమాపణ చెప్పాల, ఎంత బలుపో చూడండి. ఆ బలుపు ఉండబట్టే కదా బలుపు వ్యాఖ్యలు చేసావు. సరే నేనేదో తప్పుగా మాట్లాడాను, నాకు ఆ సందర్భంలో నేను అలా మాట్లాడించింది కాదు అని చెప్పి తప్పైందని క్షమాపణ చెప్పాలి కదా. క్షమాపణ కూడా చెప్పలేదంటే ఇంకెంత బలుపు ఉందో చూడండి. మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఒక్కడు కూడా దాన్ని క్వశ్చన్ చేయాల అంటే ఏం తీసేయాలని ఆలోచిస్తున్నారు మీరు. ఆ పథకానికి మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఎందుకు, గాడిద గుడ్డు ఇది కోడిగుడ్డు ఎందుకు, గాడిద గుడ్డు ఎందుకు,
అని చెప్పి మాట్లాడితే గరికపాటి ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకు ఖండించలా? ఒక్క అధికార పార్టీలో ఉన్న ఏ నాయకుడు ఎందుకు ఖండించలా? 164 మంది చచ్చారు కదా ఉండటానికి, 21 మంది ఎంపీలు ఉన్నారు కదా. అరే ఇది తప్పు, గరికపాటి అందాన్ని ఒక్కరు ఎందుకు మాట్లాడలా అంటే ఏంది మీ ఉద్దేశం? కూడా గుడ్డెందుకు గాడిద గుడ్డెందుకేనా? అంటే ఆ గాడిద గుడ్డే మీకు రేపొద్దున నెత్తినేస్తారు ప్రజలు. ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ గానే మాట్లాడారు అనుకుంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ఖండించలా గరికపాటి వ్యాఖ్యల్ని? మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా, అపోజిషన్ పార్టీలు అందరూ ఖండించినప్పుడు ఆ పక్కన తెలంగాణలో వాళ్ళు ఖండించారు కదా. తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఖండించినప్పుడు మరి మీరు ఇక్కడ అన్నారు ఎందుకు ఖండించాలి అధికార పార్టీ వాళ్ళు? అంటే మీ ఉద్దేశం ఏంటి? మధ్యాహ్న భోజన పథకం దండగనా మీ ఉద్దేశం? తీసేయాలనుకుంటున్నారా? ఓపెన్ గా చెప్పండి అది ప్రజలకి. మరి గరికపాటి వ్యాఖ్యలు తప్పు అని ఖండించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం కూడా అదేలాగా చూడాలి. రెండు, గరికపాటిని బలుపు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. పెచ్చ వాగుడు వాగితే ఆ పిల్లల తల్లిదండ్రులే ఎట్టా బుద్ధి చెప్పాలో ప్రవచనాల రూపంలోనే వాళ్ళు కూడా చెబుతారు. సో తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను. ఓకే అండి, ఖచ్చితంగా. సో చూద్దాం ఏమైతుంది అనేది వేచి చూడాల్సిందే. సో ఫైనల్ గా ఒకటి అడుగుతాము, అంటే ఇప్పుడు సరే ఏది పక్కన పెట్టినా మనకి రాష్ట్ర ప్రజల క్షేమంగా ఉండడం, వాళ్ళు లబ్ధి పొందడమే ఎవరికైనా అవసరం. సో ప్రజలు సంతోషంగా ఉండాలి, అక్కడ ఫైనల్ మోటో అది. అయితే ఇక్కడ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అని ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు, మీరంటాం కూడా కూటమి నేతలు అప్పులు చేసేస్తున్నారు. సో రాష్ట్రం ఆల్రెడీ లోటు బడ్జెట్ లో ఉంది అంటున్నారు. మరి అసలు ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ఇంత అప్పుల్లో ఉంటే ఏపీ ముందుకు ఎలా వెళ్తుంది? అమరావతి పరిస్థితి ఏంటి? ఏం లేదు, రేపు జగన్ గారు వచ్చినాక అప్పులకు వడ్డీలు అసలు కట్టి కట్టడం అంతే, చేయగలిగింది ఏం లేదు. మరి ఏముంటుంది చెప్పండి మీరు? ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పులు చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం కట్టాల్సిందే కదా. అప్పులు తీసుకోవడాన్ని ఎవరు తప్పనరండి. లిమిట్ ప్రకారం మనం అప్పులు చేసే రైట్ మనకు ఉంది. లిమిట్ దాటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య జగన్ గారి ప్రభుత్వానికి కోత వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసిన దానికి ఇప్పుడే మన కేంద్రం ప్రకటించింది ఆల్రెడీ 20,000 కోట్లు నెక్స్ట్ కట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే ఏం చేస్తున్నారు అప్పులు చేసి అనేది? ఒకటి, గ్రామంలో ఎక్కడ అభివృద్ధి కనపట్ల, ఎక్కడ రోడ్లు వేసిన పరిస్థితులు కనపట్ల, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సో ఎక్కడ రోడ్లు బాగుపరిచిన పరిస్థితి లేదు. ఒక కొత్త బిల్డింగ్ కట్టారంటే అది గట్ల. ఏదైతే స్కూళ్ళకు సంబంధించి చూస్తే జగన్ గారు ఉన్నప్పుడు 38,000 స్కూళ్ళకి కోట్లాది రూపాయలు పెట్టి కడితే వీళ్ళు ఈ స్కూళ్ళకి సంబంధించి మొత్తం 7 లక్షలు ఖర్చు పెట్టారంట. 7 లక్షలు 2 సంవత్సరాల్లో. ఇది ఎంటైర్ రాష్ట్రం మొత్తం మీద అన్ని స్కూళ్ళు కలిపి వాళ్ళు కనీసం మీకు అది లెక్క ఉంటుంది. 7 లక్షలు ఖర్చు పెట్టారంటే ఎంత దారుణం చూడండి. అంటే వీళ్ళకి అసలు లెక్క జమా లేదు. ఇప్పుడు కోట్లాది రూపాయలు కదా మనం ఖర్చు పెట్టాలి. ఇక్కడ మన ఆర్టీఐ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇక్కడ ఒకసారి మీరు డేటెడ్ ఆన్ 8/1/2026 ప్రకారం మొన్న దాన్ని చూస్తే ప్లీజ్ ఫర్నిష్ ద డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ టేకెన్ అప్ అండర్ ద నాడు నేడు ప్రోగ్రామ్ ఫ్రమ్ 2019-24 అని అక్కడ స్కూళ్ళు చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జూన్లో అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటిది చూస్తే ఒక్క నిమిషం, ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో 310 స్కూళ్ళకు సంబంధించి 1,92,073 రూపాయలు ఖర్చు పెట్టారు. చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్కి 0, ఏలూరులో 2 స్కూళ్ళని తీసుకున్నారంటే ₹1 ఖర్చు పెట్టలేదు. గుంటూరులో 2 స్కూళ్ళని తీసుకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కాకినాడలో ఒక స్కూల్ని తీసుకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కోనసీమలో ఒక స్కూల్ని తీసుకున్నారు, అక్కడ మాత్రం 6,05,160 రూపాయలు ఖర్చు పెట్టారు. శ్రీకాకుళంలో 3 స్కూల్ తీసుకుంటే 0, మొత్తంగా 320 స్కూల్స్లో 7,97,233 రూపాయలు ఖర్చు పెట్టారు 2 సంవత్సరాల్లో నాడు నేడులో. అది కూడా 2 స్కూల్స్కి వాళ్ళు ఖర్చు పెట్టింది. మరి జగన్ గారు 38,000 స్కూల్ను బాగు చేస్తే దాదాపు 8,000 కోట్లు మొదటి దశ 3,000 కోట్లు, రెండో దశ 8,000 కోట్లు, మొత్తం 11,000 కోట్లు జగన్ గారు ఖర్చు పెడితే నాడు నేడు ప్రోగ్రాంలో వీళ్ళు 7 లక్షలు ఖర్చు పెట్టారు. అదేంటండి అక్కడ నిర్మాణం కోసం, డిజైన్ కోసం 100 కోట్లు, అన్నిటికీ 100 కోట్లలో చెప్పాను కదా. ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి కాంట్రాక్ట్ 60 కోట్లు, ఒక స్కూల్ ఖర్చు పెట్టడానికి, ఒక స్కూల్లో మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. మరి దీనికి మినిస్టర్ ఎవరంటే సకల శాఖల విధ్వంస మంత్రి, నా దుడ్లు నా ఇష్టం మంత్రి ఎవరు, నారా లోకేష్ గారు. ఆయన ఏమంటాడు, 99 పైసలకు నా ఇష్టం అండి, ఎవరికి కావాలంటే ఎంత కావాలంటే ఇచ్చుకుంటా అంటున్నాడు భూములు. ఏంది ఇలా తాత ఏమన్నా ఖర్జూరం నాయుడు సంపాదించిన డబ్బులా, లేదంటే ఇలా నాన్న ఏమన్నా చంద్రబాబు నాయుడు సంపాదించిన డబ్బులు ఇస్తున్నాడా? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? రాష్ట్ర ఖజానా. 99 పైసలకు నా ఇష్టం అండి, నేను లుల్లు గాడికి ఇచ్చుకుంటా, ఉర్ఫాగాలకి ఇచ్చుకుంటా మీకేంది అంటున్నాడు. దీన్ని ఏమంటారు? దీనికి గరికపాటికి ఆయన బలుపు మాటలకి ఈయన అహంకారం మాటలకి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. సో వీళ్ళు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేది క్లియర్ గా కనపడింది. అప్పులు చేసి అభివృద్ధి చేస్తే ఎవడో కాదండు, అడ్డగోలుగా కాంట్రాక్టులు దోచిపెట్టడానికి అప్పు చేసేటండి. ప్రజలకు తెలుసు, కానీ ప్రజలు బయటకు వచ్చి చెప్తే రెడ్ బుక్ ఉపయోగిస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. అందుకని చెప్పేంటి ప్రజలు కూడా సమయం వచ్చినప్పుడు ఓటు రూపంలో బుద్ధి చెప్తారు వీళ్ళకి.
రైట్. అందుకనే వెయిట్ చూడాల్సిందే మనం. రైట్ అండి. ఖచ్చితంగా అండి. సో, చాలా క్లియర్‌గా విత్ ఎవిడెన్స్ మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సో, అదండి. మొత్తానికి అంటే ఏపీ నిజంగా అభివృద్ధి చెందడం చాలా మందికి ఇష్టం, అవసరం కూడా. నిజంగా ప్రజలు బాగుపడటమే ఫైనల్ మోటో ఉండాలని ఇందాకే చెప్పినట్లు అది నిజమే. కానీ నిజంగా ఏ ప్రభుత్వాలు పక్కకు పెడితే మనకి ఎంతవరకు మంచి జరుగుతుంది? రాష్ట్రం ఎటు వెళ్తోంది? మరి అప్పులైతే ఖచ్చితంగా ప్రతీదీ మళ్ళీ ఒక సామాన్య ప్రజల మీద పడేదే. ఏది రాష్ట్రానికి సంబంధించిన ఒక్క రూపాయి తీసుకొచ్చినా దానిలో ఎంతో కొంత మనం మళ్ళీ పే చేయాల్సే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అండ్ ప్రూఫ్స్ అంటే చెప్పిన మాటలని కాకుండా విత్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం నమ్మితే మాత్రం చాలా బాగుంటుంది. ఏదేమైనా ఏపీలో నిజంగా అభివృద్ధి జరగాలి, ఇంకా రాష్ట్రం ముందుకెళ్ళాలి. సో, యువతకి ఉద్యోగాలు రావాలి, అన్నీ జరగాలని కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందని. నమస్తే.